ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు మన కొత్త బట్టలు ఎందుకు చిరిగిపోతాయో తెలీదు, మన పైన బల్లులు ఎందుకు పడతాయో అర్థం కాదు. అసలు ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, దీని వెనుకున్న కథ ఏంటో మీకు తెలుసా? పూర్వం విక్రమపూరి అనే రాజ్యంలో విక్రమసేన అనే రాజు ఉండేవాడు. ఆయన చాలా పిరికివాడు, ప్రతి చిన్న విషయానికి భయపడతాడు. ఒకసారి శత్రువు రాజ్యం వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు రాజు భయపడి అంతఃపురంలో దాక్కుంటాడు. అప్పుడు మంత్రి ఒక ప్లాన్ వేసి రాజు దగ్గరికి పురోహితుడిని పంపిస్తాడు. రాజా, మీ మరణ గడియలు దగ్గర పడ్డాయి. ఈ రోజు సూర్యాస్తమయం అయ్యేసరికి మీరు ఎక్కడ దాక్కున్నా చనిపోతారని చెప్తాడు. ఎలాగో చనిపోతాను కదా, యుద్ధంలో మరణిస్తే వీరమరణమైన పొందొచ్చని రాజు పిచ్చెక్కినట్టు పోరాడి ఒంటి చేత్తో యుద్ధం గెలిపిస్తాడు. సూర్యాస్తమయం అవుతుంది, కానీ రాజు చావడు. అప్పుడు మంత్రి వచ్చి మీలో ధైర్యం తీసుకురావడానికి ఈ అబద్ధం చెప్పాని అంటాడు. ఆ రోజు ఏప్రిల్ 1 కావడం వల్ల ఇప్పటికీ ఏప్రిల్ 1న ఫూల్స్ డే ని మనం ఆచరిస్తాం. నమ్మేశారా? క్షమించండి, మీరు ఏప్రిల్ ఫూల్ అయ్యారు. ఇప్పుడు అసలైన కథ చెప్తా వినండి. నిజానికి 1582 వరకు యూరోప్ లో జూలియన్ క్యాలెండర్ వాడేవారు. దాని ప్రకారం న్యూ ఇయర్ ఏప్రిల్ 1న వచ్చేది. కానీ ఫ్రాన్స్ రాజు గ్రెగోరియన్ క్యాలెండర్ ని ప్రవేశపెట్టి న్యూ ఇయర్ ని జనవరి 1 కి మార్చారు. న్యూ ఇయర్ మారిందని తెలియక చాలా మంది ఇంకా ఏప్రిల్ 1 ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఎగతాళి చేస్తూ ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచేవాళ్ళు. అలా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది అసలైన కథ. ఈ రీల్ ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ని కూడా ఏప్రిల్ ఫూల్ చేయండి.